హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ బేబీ యొక్క ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో దానికోసం ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే uidai.gov.in అని సెర్చ్ చేయండి. uidai.gov.in అని సెర్చ్ చేశాక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి యూఐడిఐ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఇక్కడ మీకు తెలుగు లాంగ్వేజ్ కూడా కనిపిస్తుంది. సో నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో దానికోసం మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటే కనుక డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తుంది కదా, 3 డాట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసానికి ఇక్కడ చూడండి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు డెస్క్టాప్లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఇక్కడ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది. చూడండి ఇది స్క్రోలింగ్ భువన్ ఆధార్ పోర్టల్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా స్క్రోల్ అవుతుంటుంది. ఇక్కడ మీకు మై ఆధార్, ఇక్కడ చూడండి మై aadhaar.uidi.gov.in అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. లేదా మీరు గూగుల్ సెర్చ్లో డైరెక్ట్ మై aadhaar.uidi.gov.in అని సెర్చ్ చేసినా మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇక్కడికి అనేది రావచ్చు, ఈ పేజ్కి అనేది రావచ్చు. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు వెల్కమ్ టు మై ఆధార్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి, వర్చువల్ ఐడి. సో ఇందులో మీరు మీ బేబీ యొక్క ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, అంటే బేబీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏముంటుంది, ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది. సో అలా కాకుండా ఆల్రెడీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే వర్చువల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం కాబట్టి బేబీ యొక్క ఆధార్ కార్డు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ ఎన్రోల్మెంట్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటే కనుక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి. ఈ ఎన్రోల్మెంట్ ఐడి మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్, అందులో ఉంటుంది, చూపిస్తాను అది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ఒక స్లిప్ అనేది చెప్పాను కదా, స్లిప్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్, అలాగే ఇక్కడ డేటు, మంత్, ఇయరు, అలాగే టైము, ఇక్కడ అవర్స్, మినిట్స్, సెకండ్స్తో పాటు ఇవన్నీ మీరు రాసి పెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చాము కదా, ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా ఎన్రోల్మెంట్ ఐడి అనేది, ఐడి అనేది మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో చూపిస్తాను ఎలా ఎంట్రీ చేయాలనేది. సో ఇక్కడ నేను ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఎన్రోల్మెంట్ ఐడి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. వితౌట్ స్పేస్ కానీ ఫార్వర్డ్ స్లాష్ కానీ ఎటువంటివి లేకుండా మీరు ఎంట్రీ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేటు. సో ఇక్కడ డేట్ అనేది ఎంటర్ చేయాలి, అలాగే టైం కూడా ఎంటర్ చేయాలి, అది కూడా స్పేస్ లేకుండా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ డేట్ వచ్చేసి మనకి అక్కడ డేట్, మంత్, అలాగే ఇయర్ ఉంటుంది ఫస్ట్ అక్కడ ఆ రిసిప్ట్లో. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ అనేది ఎంటర్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ మంత్ అనేది ఎంటర్ చేయండి, ఆ తర్వాత డేట్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ రివర్స్ ఆర్డర్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఓన్లీ డేట్ మాత్రమే, ఓకేనా. డేటు, మంత్, ఇయర్ అనేది రివర్స్ ఆర్డర్లో, ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేటు, తర్వాత నెక్స్ట్ టైం ఉంటుంది కదా. సో టైం యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసేయండి.
అందులో రిసిప్ట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే టైం అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. పక్కన క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా అనేది స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీరు ఎన్రోల్మెంట్ చేసే టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ చూడండి పైన మనకైతే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఓకేనా. సో మీకు చూడండి కంగ్రాచులేషన్స్, మనకి ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఇది ఒక పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అనే పాస్వర్డ్ అనేది ఉంటుంది ఈ పీడిఎఫ్ ఫైల్కి. సో దాన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ పీడిఎఫ్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు దిస్ ఫైల్ ఈజ్ ప్రొటెక్టెడ్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలంటే సో మీరు ఎన్రోల్మెంట్ ఫామ్లో స్టార్టింగ్లో ఫస్ట్ 4 లెటర్లు స్టార్టింగ్లో ఉంటుంది కదా నేమ్లో. సో ఫస్ట్ 4 లెటర్లు అనేది ఇక్కడ క్యాపిటల్లో ఇవ్వాలి. ఓకేనా, క్యాపిటల్ లెటర్స్లో. సో నెక్స్ట్ 4 లెటర్లు మొత్తం 8 క్యారెక్టర్స్ ఉంటాయి. 8 డిజిట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీ నేమ్లో ఉన్న ఎన్రోల్మెంట్లో ఉంటుంది కదా, ఫస్ట్ 4 నెంబర్లు అనేది పేర్లు లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి. సో మిగతా 4 లెటర్స్ డేట్ ఆఫ్ ఇయర్, అంటే మీ బేబీ ఎప్పుడు పుట్టింది, ఏ సంవత్సరంలో పుట్టింది అనేది ఇయర్ అనేది ఇచ్చేసి ఓపెన్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఓపెన్పై క్లిక్ చేస్తే కనుక చూడండి బాల ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో మీకు బాల ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ బేబీ యొక్క ఆధార్ కార్డ్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.